ఎమ్లాడకు పోయేటోళ్ళు మొదలు రాజన్న దర్శనం చేసుకొని కోడె మొక్కులు చెల్లించి తెల్లారి బద్దిపోషమ్మకు యాటతోనో కోడితోనో తాకతును బట్టి మొక్కులు పెడతారు. ఇక ఇందాకొచ్చి అంజనం దర్శించుకోకుంటే ఎట్లా అని కొండగట్టుకు పోతారు. అట్లనే ఎమ్లాడ పక్కకే ఉండే నాంపల్లి గుట్టకు పోయి నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఇక ఈ కాంచెలి గీడికి సుత లైన్ కడుతుండొచ్చురు. ఓ పడవ వచ్చింది, ఇంకో పడవ పోతుంది. దిగేటోళ్ళు దిగుతున్నారు, ఎక్కేటోళ్ళు ఎక్కుతున్నారు. మా ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని మస్తు మంది లైన్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఇక ఎక్కినోళ్ళది చిన్న మురిపేం కాదు పో. ఇంతకు ఏ టూరిస్ట్ జాగా అంటారా? సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దత్తాత్రేయ గుడికాడ నీళ్ల నడుమిట్లా గుట్ట మీద ఉన్న దేవుని దగ్గరికి ఇట్లా పోవాల్సిందే. పతేడు 3 రోజులు పెద్ద పండుగ అయితది. మునుపు తొవ్వెమ్మటే పోయేటోళ్ళు మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ గుడిదాకొచ్చుట్లా ఇప్పుడు ఇట్లా పడవల్ల పోతుర్రు అన్నట్టు. నేను యూట్యూబ్ లో చూసి వచ్చానండి. న్యూజిలాండ్ వేస్తే బాగుండండి, కొంచెం ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళు. ఇట్లా బోట్లో రావడం మంచిగానే అనిపిస్తుంది, కానీ రోడ్ అయితే అది ఏమన్నా చేస్తే బాగుంటదండి. అంటే అందరికి రావడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు కూడా బోట్స్ పెట్టారు, బానే ఉన్నది. జప్పున్నే బిజ్జి కట్టించే ఉపాయం చేస్తామన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. రేపే ఆఖరు మరి. ఉత్సవాలు దగ్గరలో పోయేటోళ్ళుంటే పోయిరారు మరి. మిడ్ మానేర్ లా బోటింగ్ చేసినట్టు ఉంటది, అటు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఉంటది.